డోనర్స్ దొరకట్లా చూస్తున్నావు కదా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టమాకు తల్లి. ఇది దొరకట్లేదు, నీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి ట్రై చేయమ్మా. సీరియస్ గా ట్రై చేయి, నేను కూడా ట్రై చేస్తాను. సార్, దాస్ గారా సార్? సార్, మా ఫ్రెండ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అదే సార్, తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. కాదు సార్, తలసేమియా వ్యాధి అని ఒకటి ఉంది, దానికి బ్లడ్ కావాలి. బ్లడ్ కావాలా? నీకు బ్లడ్ ఇస్తే నాకేంటి ఉపయోగం చెప్పు. ఇల్లు ఫ్రీగా ఉంది, వచ్చే నీకు ఎంత బ్లడ్ కావాలన్నా అంత బ్లడ్ తీసుకో. మా ఆవిడ ఇంట్లో లేదు. ఏంటి సమాధానం చెప్పేటి? సమాధానం చెప్పు. సిగ్గుపడుకో, మా ఇంటికి వచ్చే. ఏంటి ఒకటి దొరికాడు, వాడు రక్తాన్ని పిండుతాం, రండ్రా. ఇదే నంబరు, అడ్రస్ కరెక్టే. ఎంతమంది వచ్చినా బేటి ఇక్కడికి రా, గిన్నె బట్టలు ఇప్పి కూర్చుంటా. తల్లి అంత పని చేయి. అయ్యో తల్లి, అమ్మా అమ్మా నేను గొడవ చేస్తావేంటి? కాదు కానీ నీ ఒంట్లో రక్తం మొత్తం బయటికి తీయాల్సిందే. ఈ గెటప్తో బాగా పాపులర్ అయ్యేట్టున్నావు. ఇంకా సెల్ఫీ నీకేంటి? లో యాంగిల్ లో తీస్తున్నావా? బ్లడ్ గ్రూప్ ఏంట్రా? నువ్వు ఎప్పుడైనా డొనేట్ చేసావా? కావాలో ఇష్టం వచ్చినంత నా ఒంట్లోంచి తీసుకో అమ్మా, ఇప్పుడే ఇచ్చేస్తాను. మందు కొడితే నేను మనిషిని కాను, ఏదో పొరపాటును వాగేశానమ్మా, నన్ను క్షమించి తల్లి. తల్లి నా పరువు తీకమ్మా, అంతేనమ్మా. అమ్మా అమ్మా తల్లి తల్లి రక్తం తీసిన వేస్ట్ బాగున్నాడు. దేవుడి కోసం ఈ పవిత్రమైన గెడపు చాలా పెద్దదిగా అడిగితే ఇచ్చేలాగే ఉన్నారు. టైం బాగుంటే ఇస్తారు. హలో సార్, మేడం మేడం సార్. సారీ మేడం, ఎవరు పలకలేదు. చాలాసార్లు కాలింగ్ బెల్ కొట్టాను, ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి లోపలికి వచ్చేసాను. ఏంటి ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు? వేరే పోరాటం నుంచి ఇలా వచ్చాను. ఇది బాగా పాపులర్ గెటప్, మీకు తెలిసే ఉండాలి. నువ్వు హెయిర్ ఇలానే వదిలేస్తావా? ఈ గెటప్ లో ఇంతే మేడం. ఏంటి అంత ఇబ్బంది పడుతున్నావు? కూర్చొని మాట్లాడుకుందామా? మీ కళ్ళు చూస్తుంటే భయంగా ఉంది మేడం. కూర్చో అమ్మా, కూర్చో. ఏం కావాలి? కొంచెం బ్లడ్ ఇస్తే ఒక ప్రాణం కాపాడిన వారు అవుతారు మేడం. చాలా రేర్ గ్రూప్ మేడం. చేస్తాను కానీ ఒక నిమిషం. హలో చెప్పు. చేస్తానన్నానుగా నీతో. సరే సరే, ఇప్పుడే సెట్ అయింది, మాట్లాడాలిగా. ఇప్పుడే కన్ఫర్మ్ చేసి కాల్ చేస్తాను. చెప్పు నాన్న, ఏం కావాలన్నావు? అదే మేడం, మీ బ్లడ్ గురించి అడిగాను. ఎంత కావాలి? 300 ml. ఇస్తా గానీ నాకు ఒక ఫేవర్ చేస్తావా? అయ్యో భలే భలే, చెప్పండి మేడం. నీ గెటప్ చూసి అడగాలనిపించింది, తప్పుగా అనుకోకు. ఏంటి మేడం? ఏంటి ఇస్తాన్నారా? ఏమైంది రాదా? క్యాండిడేట్ రాది, ఇల్లు చూసి మోసపోయాం. క్యాండిడేటే. మరి బ్లడ్ ఇస్తానదా? ఇవ్వకేం చేస్తుంది, ఎంత కావాలన్నా ఇస్తుంది. మరి వాళ్ళ బ్లడ్ ఓకేనా? మనకన్నా వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. అదేలే. ఇంకేంటి, నేనేమైనా గోకిందా? నేను అదే భయపడ్డా, కానీ అది కాదు. మరి అబ్బాయిలు కావాలంట. అవునరా, ఇప్పుడు మీకే డిమాండ్ ఎక్కువ అంట. ఏంటి రాదా, మెయిల్ ప్రాస్టిట్యూషన్? అవును. మరి నేను పనికొస్తానా? వెళ్ళి చూపించు. ఈసేం పెద్దగా బాగాలేదు, చూసి చెప్తాను నీకు ఏ మాట అన్నది.
నేను కష్టపడి పని చేస్తాను మేడం. మేడం నేను అసలు పనిలాగే ఫీల్ అవ్వను మేడం. నాకు డబ్బులు లాంటివి వద్దు మేడం మేడం. నేను కూలి పని చేశాను, మీకు తిరిగి డబ్బులు ఇస్తాను మేడం. రేయ్ పుట్టరా, తమ్ముడు చచ్చిపోతావు అమ్మా, వెళ్ళిపో. ఒక అతనేమో పొట్ట అది బాగా ఎక్కువ ఉంది, వేస్ట్. ఇంకో అతనేమో నల్లగా ఉన్నాడు, సెట్ అవడమ్మా. అసలు నువ్వే అబ్బాయి ఉంటే ప్రాబ్లమే లేదు తెలుసా. నాకు కొంచెం చామన్ చాయ్తో పొడుగ్గా సన్నగా ఉన్నతనైతే బెటరు. రక్తదానం ప్రాణదానంతో సమానం. డోనర్ అంటే దేవుడు. వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు, చెయ్యాలి. అర్థమైందా? అయితే ఓకే. ఉన్నాడండి, మీ బ్లడ్ ఇస్తే తీసుకొస్తా. చూడమ్మా, నేను చాలా నిక్కచ్చి, వాడు వస్తేనే నేను బ్లడ్ ఇస్తాను. మేడం, మీ బ్లడ్ ఇస్తేనే వాడు వస్తాడు. ఎందుకంటే మీ బ్లడ్ అడిగిందే వాడి కోసం. పేషెంట్ని నేనేం చేసుకోను? వాడు పేషెంట్ కాదు మేడం, రవి, టెంప్ట్ రవి. పేరు విన్నారుగా. వాడి అరాచకాలు మీకు అర్థం కావండి. ఇలాంటి ఇల్లులు మీరు ఇంకో 100 కడతారు. అయితే ఓకే. భావనను కలవాలి. రే దరిద్రుడా, నానా మట్టి నాకి నీకు రక్తం తీసుకొస్తే నీకు భావన కావాలి, మేమొద్దు. నీ అబ్బా ఎక్కడెక్కడో అడుక్కుని తీసుకొచ్చా. ఎవరా మహానుభావుడు? డూ కాదు, లు, మహానుభావురాలు. బతకడం కోసం ఎంత కావాలా? ఆంటీకి కనబడ్డావో ఖతం. మళ్ళీ బ్లడ్ కావాలంటే వెళ్ళాలి కదా. అప్పుడు చూద్దాంలే. మళ్ళీ ఏం పని రా నీకు ఇక్కడ? ఒకసారి బాగా మాట్లాడి వెళ్ళిపోతాను. ఆ రోజే చెప్పాను కదరా నీకు ఇక్కడికి రావద్దని. చెప్తే అర్థం కదా నీకు? వెళ్తావా? నీ రక్తం కళ్ళ చూడమంటావా? ఇప్పుడే సార్ ఎక్కించుకున్నాను, అప్పుడే చూడాలంటే ఎలా సార్? నోరు మూసుకుని వెళ్తావా లేదా? నేను మాట్లాడుకుంటాను నాన్న. భావన అసలు ఏంటంటే, బయటికి పో. సిగ్గం పెంచడం లేదా నీకు? వినపట్టం లేదా? వెళ్ళి ఇక్కడి నుంచి. నీ ప్రెగ్నెన్సీ కారణం నేనే. ఆ రోజు ఏం జరిగిందంటే, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు. నీకు దండం పెడతా. వెళ్ళు. రే రవి, భావన ఎన్నిసార్లు కల్లోకొచ్చింది? ఎన్నిసార్లు కల్లోకొచ్చింది? రే, అడిగిన దానికి సమాధానం చెప్పు బే, పగిలిపోద్ది. ఒక్క కలకే కడుపుచ్చేసిందా? అందుకే అడిగాను సార్. మీతో ఒకటే, పైకొచ్చి చేస్తుంటే కళా నిజమా తెలియనంత కైపులో ఉంటుంది రాత్రైతే. నాకు నిద్రకి నిజానికి తేడా తెలియకుండా పోతుంది. నా తప్పు కూడా ఉంది, లేదంటున్నాను. వాళ్ళ అమ్మాయిని చూసి టెంప్ట్ అయి కొరుక్కోవడం నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛే, అయినా నేను టెంప్ట్ అవుతున్నాను సరే, వాళ్ళు ఎందుకు టెంప్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదే. భావన ఎందుకు టెంప్ట్ అయింది? ఇదంతా ఎవరు నమ్ముతారులే. ఎవరు? మీ ఆంటీ అప్పుడే అంగడి తెరిచేసిందంట. నేనొచ్చే జాబ్లో జాయిన్ అవ్వమంటుంది. నువ్వు ఫోన్ చేయని వెళ్తా. పర్లేదు, నువ్వు ఫోన్ చేయని వెళ్తా. రేయ్, బాగా మరిగినట్టున్నావురా. అబ్బా చీయా. తెలియకుండా ఈ అడ్డమైన పనులన్నీ చేస్తున్నా. ఇప్పుడు తెలిసి చేస్తున్నాను అనుకో. ఏమో మనకు అక్కడ బ్లడ్ డోనర్స్ దొరకొచ్చాము. వాళ్ళైతే చచ్చినట్టు ఇస్తారు. ఎంత ఎదిగిపోయావయ్యా. కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతా. కట్ చేస్తే నా ఇంటి ఉంటుంది. మీరెవరు సార్?
ఐఎమ్ అర్నాల్డ్ ఆంటీ హస్బెండ్. ఆంటీ హస్బెండ్. నమస్కారం సార్. నమస్తే సార్. ఫోన్ కట్ చేస్తే నా ఎంట్రీ ఉంటుంది, ఇంకేం కట్ చేసినా ఆంటీ ఎంట్రీ ఉంటుంది. రే రవి, రెడీనా? నేను ఎప్పుడో రెడీ. అన్నాను సార్, మరి ఏం చేయకండి. సార్ దాన్ని చేయదు సార్ ప్లీజ్. నన్ను కాదు బే, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నన్ను కాదు నిన్నే తీసుకెళ్ళడానికి వచ్చాడు. నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నిన్నే ఏం చేయలేను, నన్నేం చేస్తాడు? నిన్నే ఏం చేయలేను, నన్నేం చేస్తాడు? నిన్నే. నిన్నే. ఆపండి, నేను నిన్నేం చేయలేను, నిన్ను కూడా ఏం చేయలేను. నా భార్య ఏం చెప్తే అదే చేస్తాను. తెలుగు శాంతికి చిహ్నం. అర్థమైంది సార్. అర్థం అవ్వాలి, లేకపోతే అనవసరంగా ఈ అమ్మాయి అబ్బాయి అవుతుంది. నీ అనుమానాలని పక్కన పెట్టు, ఈ కషాయం తాగు, మంచిది. దానిలాగే నిజం కూడా చాలా చేదుగా ఉంటుంది. వాడిని నీ దగ్గరికి వచ్చేలా చేసింది నేనే. అతనే పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి వాడు కాడు. నాకు తన గురించి తెలుసు. వాడినే ఇక్కడికి పిలిపించి వాడితోనే చెప్పిస్తాను. అప్పుడు ఉంటావా? నా మాట నిలబెట్టుకున్నా. అయ్యా ఎయిడ్స్ వచ్చిపోతావురా. ఉండవే సోది. నా మాటిను. నేను చూడను ఇవన్నీ. సారీ మేడం, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాను. బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు. పర్లేదులే. మీకోసం ఏమైనా చేయొచ్చు. చేస్తా. ఏం చేయాలి మేడం? అదేంటి ఆ అమ్మాయి నీకేం చెప్పలేదా? చెప్పింది. మా స్టాప్ దగ్గర నిల్చుని వైట్ ఖర్చు ఒప్పాలి, డబ్బులు ఏం అడగకూడదు, ఏ బండి వచ్చాకితే అది ఎక్కి వెళ్ళిపోవాలి అంతే. మేడం సేఫ్టీ ఫాల్ చేసుకుంటారు కదా మేడం, నా దగ్గర డబ్బులు లేవు, పైగా వాళ్ళు కూడా జిఎస్టీ యాడ్ చేశారు. అన్ని వాళ్ళు చూసుకుంటారులే. ఓకే మేడం, ఇప్పుడు బస్ స్టాప్ వైట్ ఖర్చు ఓపాలి. ఓకే ఊపుదాం. బెడ్రూమ్లో బస్ స్టాప్ ఎందుకు ఉంటుంది? నాకు మెంటలే చేసి. ఖర్చు పుట్టున్నావేంటి? అది మేడం తెలుగు శాంతికి చిహ్నం మేడం. అయితే ఎక్కువ. ఓకే మేడం.